ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక కవిత్వాన్ని శాసిస్తున్న ప్రజాకవి, రాజకీయ సాంస్కృతిక సాహిత్య ఉద్యమాలతో నిరంతరం ఆయన జీవితం ముడిపడి ఉంది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయమే కాకుండా అక్షర సేద్యం కూడా చేశారు. ఆ కృషే ఆయన కవిత్వానికి సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది. మరి ఈరోజు మనం చెప్పాలని ఉంది కార్యక్రమానికి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కె శివారెడ్డి గారు అతిథిగా విచ్చేశారు. శివారెడ్డి గారు ఆధునిక కవితా ప్రపంచంలో సాహితీ లోకానికి మొట్టమొదటిగా కవి అనంగానే స్ఫురణకొచ్చే పేరు శివారెడ్డి. అయితే కె శివారెడ్డి అంటే కవి శివారెడ్డి అని మేము అనుకునే స్థాయికి కవిత్వాన్ని మీరు తీసుకువెళ్ళారు. మరి ఆ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ మొట్టమొదటి తొలి అడుగు ఎలా పడింది కవిత్వంలో? నా కాళ్ళ కింద భూమి ఉంది కదా, ప్రతివాడి కాళ్ళ కింద భూమి ఉంటుంది, ఆకాశంలో ఉండడు ఎవడు. బహుశా నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నా కాళ్ళ కింద ఉన్న మట్టి నన్ను ఈ రకంగా తయారు చేసింది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? తెనాలి దగ్గరమ్మ, చిన్న పల్లెటూరు, కారుమూరు వారిపాలెం అని చిన్న పల్లెటూరు, వ్యవసాయ కుటుంబం. నాకు వ్యవసాయ పనులని తెలుసు. నాకు 6-7 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. మా తమ్ముడు ఉన్నాడు, వాడికి ఒకప్పుడు 5 ఏళ్ళు ఉంటాయి. మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. సవెత్తల్లు వస్తే పిల్లల్ని చూసిద్దో లేదో అని భయం ఆయనకి, చేసుకోవాలి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే ఒక లవ్ మ్యారేజ్ అనుకోండి, మా ఊళ్ళోనే. మా అమ్మగారిది కూడా ఊళ్ళే. కారణం ఏమైనా మళ్ళీ చేసుకోలేదు, మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. తల్లి లేని పిల్లల్ని గారాబం చేయలే, సమస్త పనులు చేయించాడు. వాకిలు కొట్టడం, కళ్ళాపు చల్లటం, పశువుల దగ్గర బాగు చేయటం, పాలు బెతకటం, మజ్జిగ చేయటం, అన్నం వండటం, కూర వండటం, సమస్తం. మా తమ్ముడికి అన్నం ఇది పెట్టి అక్కడికి 5 మైళ్ళు ఉన్న దూరంలో కూచిపూడిని స్కూల్కి వెళ్ళేవాడిని చదువుకుంటానికి. ఇప్పుడు కూచిపూడి అంటే మనకి ఆ కూచిపూడి కాదు, డ్యాన్స్కి సంబంధించింది కాదు. ఇక్కడ తెనాలి దగ్గర కూచిపూడి ఉంది. హేతువాదులకి అది ప్రసిద్ధి. జీవి కృష్ణారావు గారని ఒక గొప్ప పండితుడు, కవి అక్కడి నుంచి వచ్చాడు. కోగంటి వారు ముద్రణకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ ఎస్ఎస్ఎల్సి దాకా చదువుకున్నాను నేను. ప్రతిరోజు పొద్దున్నే ఇంటి పనులు అన్ని, వంట పనులు అన్నీ చేసి మా అన్న కొంచెం అన్నం పెట్టుకుని ఊరిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 5-6 అయ్యేది. ఆ సమస్త పనులు చేసుకొని ఛాలెంజింగ్గా చదువుకున్నాను నేను. హార్డ్ అండ్ లైఫ్కి మొదటి నుంచి అలవాటు చేశాడు మా నాన్న. దానికి బహుశా ప్రాంతం, క్షేత్ర ప్రాముఖ్యత అంటామో నమ్మమో కానీ స్టిల్ ఐ బిలీవ్. అక్కడ ఒక 23 సంవత్సరాలు బతికే నేను. బిఏ తెనాలిలో చేశాను, ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. 66లో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రావడానికి ఎంఏ ఇంగ్లీష్ చేశాను. బిఏలో తెలుగు ఇంగ్లీష్ రెండు చేశారు. తెలుగు హిస్టరీ, తెలుగు లిటరేచరు, ఇంగ్లీష్ లిటరేచరు, హిస్టరీ ఉండేది కాంబినేషన్ ఆప్షన్. తెలుగు ఎంఏ చేయాలని కోరిక ఉండేది, కానీ తెలుగు ఎంఏలో సీట్ రాలి. ఉస్మానియాలో చేయాలని కోరిక నాకు. ఇక్కడ సీట్ రావటం అంటే నేను డేట్ అయిపోయి నాకు వచ్చా. ఇవాళ నిన్న సాయంత్రానికి అయిపోతే ఇవాళ వచ్చా, కుదరలా. ఇక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ అప్లై చేశాను, వచ్చింది. తెలిసో తెలియక కొన్ని జరుగుతాయి మనకు తెలియకుండా, అది మేలే జరిగింది. ఎంఏ విత్ ఇంగ్లీష్ చేయటం అనేది నాకు వైడెండ్ మై వ్యూ. ప్రపంచానికి, ప్రపంచ సాహిత్యానికి తలుపులు తెరిచింది అది. ఇంగ్లీష్ సాహిత్యం, బ్రిటిష్ లిటరేచరే మనం చదువుకుందంతా కూడా, అమెరికన్ లిటరేచర్ చదివాము. తద్వారా ప్రపంచ సాహిత్యానికి నన్ను ఎక్స్పోజ్ చేసింది. తర్వాత కవిగా పరిణామం చెందే క్రమంలో ప్రపంచ సాహిత్యాన్ని శుభ్రంగా చదువుకున్నాను నేను. బహుశా కొంచెం గర్వంగా చెప్పుకుంటే శ్రీశ్రీ తర్వాత ప్రపంచ సాహిత్యాన్ని అంత ఎక్కువ చదివినాడు శివారెడ్డి ఒక్కడే. గర్వం కాదు. మా ఇంటికి వస్తే నీకు కొన్ని లక్షల విలువ చేసే పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవిత్వం మొత్తం నా ఇంట్లో ఉంది. మీకు ఇంత వైడ్ రేంజ్ ఎక్స్పోజర్ ఉంది ప్రపంచ సాహిత్యం మీద. ఏ కవి అంటే మీకు ఇష్టం? చాలామంది ఉంటారు, బట్ బెస్ట్ షేక్స్పియర్ తర్వాత. బిఏలోనే షేక్స్పియర్ డ్రామాలు 2 చదివాం మేము. మా గురువు గారు చెప్పారు అద్భుతంగా. అది మ్యాక్బెత్, ది బెస్ట్ ప్లే ఆఫ్ 5 ట్రాజడీస్ ఉన్నాయి షేక్స్పియర్. అట్లా నాకు ఇష్టమైంది బహుశా మోస్ట్ ఫిల్మ్డ్ డ్రామా కురుసోవా, దాని సినిమా తీశాడు, థ్రోన్ ఆఫ్ బ్లడ్ అని. అట్లా మన ఇండియాలో కూడా తీశారు.
ఆ మ్యాక్బెత్ని అనేక భాషల్లో సినిమాగా తీశారు. సచ్ ఎ గ్రేట్ ట్రాజడీ. అయితే కవిత్వంలో డ్రామాలో షేక్స్పియర్ మ్యాక్బెత్ అంటున్నారు. అది ఆయన కవిత్వంలో డ్రామాస్ అన్నీ కవిత్వంలో ఉన్నాయి. అవును. తర్వాత వచ్చేసరికి తర్వాత ఇప్పుడు ఓన్లీ కవిత్వం రాసే కవులలో ఎవరిది మీరు కవి కాబట్టి ఎవరు ఆంగ్ల విద్యార్థిగా రొమాంటిక్ పోయిటరీ, ఇష్టపడతారు? వర్డ్స్వర్త్, షెల్లీ, కీట్స్, బైరన్, కాల్రిడ్జ్. కాల్రిడ్జ్. అసలు ఆధునికత ఆంగ్ల సాహిత్యంలో వచ్చి మొదలైంది అనుకోవటం రొమాంటిక్ పోయిటరీతో. దాన్ని మనం భావకవిత్వం అంటున్నాం తెలుగులో. మనకి ఇప్పుడు ప్యారలల్ గా కృష్ణశాస్త్రి గారు అలా పేర్లలుగా లేదా తర్వాత వచ్చాడు కదా కృష్ణ. అంటే ఆ వ్యూస్ అన్నది భావ కవిత్వం అన్నది కృష్ణశాస్త్రి గారిలో కృష్ణశాస్త్రి గారి మీద మనం ఆ ఆపాదిస్తాం. ఇన్ఫ్లుయెన్స్. కృష్ణశాస్త్రితో ఆంగ్ల రొమాంటిక్ పోయిటరీకి తెలుగు రొమాంటిక్ పోయిటరీకి కొన్ని సామ్యాలు ఉన్నాయి తప్ప టోటల్గా ఇది అదని చెప్పడానికి వీల్లేదు. అవును. ఇక్కడ స్వాతంత్రేచ్ఛ ఉంది, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని ఆ స్వేచ్ఛను గురించి రొమాంటిక్ పోయిటరీ తెలుగు భావ కవిత్వంలో కూడా నెంబర్ 1 స్థానం స్వేచ్ఛకి ఇచ్చారు వాళ్ళు. అక్కడ కూడా స్వేచ్ఛ. ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రభావం ఉండి అద్భుతమైనటువంటి పోయిటరీ వచ్చింది. అయితే శివారెడ్డి గారి జీవితంలో మొట్టమొదటి కవిత ఎప్పుడు వారు హై స్కూల్లోనమ్మా. హై స్కూల్లో అప్పుడు మా అమ్మ మీద రాసిన పద్యాలు అయ్యి. ది ఓన్లీ వస్తువు ఏంటంటే అదే అప్పుడు తల్లి లేని పిల్లవాడు ఇలా ఎగ ధూళి తేలిక అనే ఒక పద్యం ఉంది. ప్రపంచంలో అన్నిటికంటే తేలికైన వస్తువు ఏదైనా ఉంటే అది తల్లి లేని పిల్లాడు అని చెప్తాడు వాడు పద్యంలో. అంటే అటువంటి దశలో నేను చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ కుటుంబం ఈ గొడవలన్నీ అక్కడి నుంచి ఇవాళ అయ్యే ప్రాసెస్లో బహుశా నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వయసులో పర్హాప్స్ డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ మై మదర్. అన్సీన్ ఫోర్స్. ఎప్పుడైనా మీకు అంటే మీ ఫ్యామిలీలో కవిత్వం రాసేవాళ్ళు కవులు ఉన్నారా? కవిత్వం రాసేవాళ్ళు లేరు కానీ ఆర్టిస్టులు ఉన్నారు. ఏ ఆర్టిస్టులు? మా నాన్న పద్యాలు పడతాడు, మా బాబాయ్ పద్యాలు పడతాడు, మా పెదనాన్న పద్యాలు పడతాడు. నాటకాలు ఆడారు వాళ్ళు. రామదాసు నాటకం ఆడారు. నాట్లు వేసిన తర్వాత తీరిక ఉంటుంది కదా, నాటకాలు ప్రాక్టీస్ చేశారు. రాత్రి కూర్చుని అదే పని ఆ రోజుల్లో టీవీలు నాటకం ఆడేవాళ్ళు. అది మా బాబాయ్ మూడో బాబాయ్, మా నాన్న వాళ్ళు ముగ్గురు. హరిశ్చంద్ర ఆయన నోటుకు మొత్తం వచ్చు. వానాకాలం ముసురు పట్టినప్పుడు మంచం మీద కూర్చోబెట్టుకొని హరిశ్చంద్ర పద్యాలు నా చేత చెప్పి నేను పాడగలను. వాయిస్ అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబు అట్టి ఐవాహిక స్ఫురణం బిప్పటికెన్నడో జరిగన్. ఇప్పుడు ఈ వయసులో నాకు పెళ్ళెందుకు? హరిశ్చంద్రుడికి మాతం కన్యలను చేసుకోమని పెడతాడు. ఏదో అత్త అయిపోయింది, ఇప్పుడు ఎందుకు? వయ పరిపాకంబును తప్పుచున్నయది ఇట్టి ప్రాయమును వర్ణశంకరపు పెండిలి ఎలా జుట్టెదవు నా కంఠము నాకు కౌశిక అంటాడు. బాగుంది. ఆ పద్యాలను నోటుకొచ్చు నాకు. అట్లా అసలు నా దృష్టిలో కవి అంటూ సపరేట్గా ఉండడు. మీరు కవే, ఇక్కడ ఉండాలందరూ కవులే. కవి అనేవాడు ఒక స్పిరిట్కి సంబంధించింది, ఊహకు సంబంధించింది, తర్వాత ప్రకృతిని సమస్తాన్ని జీర్ణం చేసుకునే శక్తికి సంబంధించింది. వ్యవసాయదారుడు గొప్ప క్రియేటర్ కదా, కార్పెంటర్ గొప్ప క్రియేటర్ కదా, కుండలు చేసేవాడు గొప్ప క్రియేటర్ కదా. నాకు మోడల్స్ ఎవరయ్యా వీళ్ళంతా? నా కళాకారులు, నాకు మార్గదర్శకులు వీళ్ళంతా. వ్యవసాయం చేసేవాడు నెంబర్ 1, కుండలు చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, వీళ్ళంతా కూడా వృత్తి కళాకారులు. కళ అనేది ఎక్కడో ఉండదు, పుస్తకాల్లో ఉండదు, జీవితంలో ఉంటుంది. దైనందిన జీవితంలోనే జీవితం నుంచి నేర్చుకుంటాం మనం. ఆ అబ్జర్వ్ చేసే శక్తి నేను అనుకుంటాను ఎర్లీగా మా అమ్మ చనిపోవటం వల్ల మనుషుల్ని అధ్యయనం చేసే శక్తి నాకు అలవాటైంది అప్పటి నుంచి. అమ్మ తర్వాత మీకు మొట్టమొదటి కవిత అమ్మ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. తర్వాత ఎవరు మీకు స్ఫూర్తిగా ఉన్నారు, లేదా మీ అంతటా మీరే కవిత? అట్లా తర్వాత పద్యాలు రాయటం మొదలుపెట్టాం కదా. హై స్కూల్లో మొదలైంది, కాలేజీలో పద్యాలు సాధనే, పద్య సాధనే, ప్రబంధాలను చదివాను. అప్పుడు మా గురువుగారు కొండూరు ఎర్రాగాచార్యులు గారని ఆయన మాకు ఆముక్తమాల్యత చెప్పారు, మను చరిత్ర చెప్పారు. గొప్ప పండితుడు, కవి కూడా. ఆయన వచ్చేతలకి బోర్డు మీద 4-5 పద్యాలు రాసేవాడిని ప్రతిరోజు. రూము నుంచి కాలేజీకి వచ్చే లోపల ఎన్ని పద్యాలు మననం చేసుకోగలను, వచ్చి 2 పద్యాలు బోర్డు మీద రాసేవాడిని. ఆయన చూసేవాడు, చూసి చెప్పేవాడు, బాగుందయ్యా ఎవరు రాశారో, పేరు ఉండేది కాదు కదా, పలానా చోట ఎట్టు ఉండాలని చెప్పేవాడు. ఆ రకంగా BA 2వ సంవత్సరంలో 24 పద్యాలు మ్యాగజైన్లో వచ్చాయి మీవి. అంటే ఆ 3 సంవత్సరాలు పద్య సాధన రాక్షసంగా చేశాం. ప్రబంధాలు, ప్రభావతి పద్యమును అప్పుడు చదివిందే, మాకు సిలబస్లో లేదు. పద్యం రాయటానికి కావలసిన ఒకాబులరీ వేరు, వచన కవిత్వం రాయటానికి కావాల్సిన ఒకాబులరీ వేరు.
పద్య సాధన కోసం కావలసిన ప్రబంధ శైలిలో పద్యాలు రాయటానికి చాలా అది బిఏలో జరిగింది. బిఏ అయిపోయిన తలకి పద్యాలు రాసాము జోరుగా. వచన కవిత్వం పట్ల అప్పుడు ఇంకేమి ప్రవేశం లేదు. ఆ రకంగా మా గురువు గారు మాకు చెప్పాడు అవన్నీ. అది పద్యమా వచన కవిత్వమా ఇంకోటం, అది కవిత్వం కావాలి కదా, అది మనుషులకి తట్టాలి, అది ఇంపార్టెంట్. ఆ కవిత్వం కావాలి. ఆ కవిత్వం ఎక్కడ ఉంటుంది అనేది అది స్ట్రక్చర్ని బట్టి ఉండదు. స్ట్రక్చర్ ఆకారమే, ఆత్మ ముఖ్యం అంటాం కదా మనం. మీ కవిత్వంలో ఆత్మని మీరు చెప్తున్నారు ఏంటంటే దైనందిన జీవితంలో వృత్తి కళాకారుల నుంచి ప్రకృతి నుంచి తీసుకున్నారని. భగవంతుడు ఎప్పుడూ కూడా లేదా ఆధ్యాత్మిక జీవనం ఎప్పుడూ కూడా మీ కవిత్వంలోని వస్తు సంపద కాలేదా? కాలేదమ్మా. ఎందువల్ల? తీరిక తరగతులు కాదు, వ్యవసాయదారుడు లేజర్ క్లాస్ కాదు. అవును. పగలంతా వరికోత కోసి లేకపోతే కుప్పలేసి 7 ఆ ప్రాంతం ఇంటికి వచ్చి కొంచెం అన్నం వండుకొని చింతపులుసు చారు, చింతపండు పచ్చి పులుసు చేసుకునేవాళ్ళు. అంటే పచ్చి పులుసు ఏం లేదు, పులుసు పోసి దాంట్లో 2 మిరపకాయలు కలిపి. లేజర్ క్లాస్ కాదు. ఈ దేశంలో లేజర్ క్లాసులు కొన్ని ఉన్నాయి. రైతు ఎప్పుడు లేజర్ క్లాస్, అప్పుడు కాదు ఇప్పుడు కాదు. అందుకని నిత్యం కష్టపడేవాడు బాధితుడు ఈ దేశంలో, మన ఇతర దేశాల్లో నాకు తెలియదు, ఇప్పటికీ రైతే, రైతు కూలి, ఆయనతో పాటు రైతు కూలి ఉంటాడు. కాబట్టి ఆ స్థితిలో ఆ ప్రకృతికి సంబంధించి అసలు నేను రైతు కుటుంబంలో పుట్టపోతే ఈ రకమైన కవిత్వం వచ్చి ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు. నా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ స్ట్రెంగ్త్ శివారెడ్డి కవిత్వంలో ఉన్న జీవధాతు ఉంటే, స్ట్రెంగ్త్ ఉందని మీరు అనుకుంటే, అది ఇట్ కేమ్ ఫ్రమ్ మై లైఫ్, మై ల్యాండ్, నా తల్లిదండ్రుల నుంచి సంక్రమించింది. వ్యవసాయదారుడికి ఉన్నటువంటి స్థైర్యం కానీ నమ్మకం కానీ ఆశ కానీ వేరే వాళ్ళకు ఉండదు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కానీ వ్యవసాయక కమర్షియల్ క్రాప్స్ చేసి రైతులను చంపారు కానీ అంతకుముందు రైతు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోలేదు. వరుసను 2-3 సార్లు పంటలు పోయినా సరే, తుఫాన్లు వచ్చి పోయినా సరే ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదు రైతు. కానీ మనం వాడిని పిరికివాడిగా తయారు చేసాం. విత్తనాలు వాడి లేకుండా చేశాం కదా. నా చిన్నప్పుడు ధాన్యం విత్తనాలకు బస్తాలకు పెట్టేవాళ్ళు, మినువులు విత్తనాలు కట్టుకునేవాళ్ళు, వరి విత్తనాలు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు విత్తనాలు కావాలంటే మార్కెట్ పోయి కొనుక్కొచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ హైబ్రిడ్ పంటలేసి 40 బస్తాలు 50 బస్తాలు పండుతాయి అనుకొని ఎప్పుడైతే రైతు విత్తనాల కోసం మార్కెట్ మీద ఆధారపడ్డాడో వాడు పతనం అయ్యాడు. తర్వాత ఈ పెస్టిసైడ్స్ లేకపోతే ఫెర్టిలైజర్స్ వేయటం మొదలుపెట్టిన తర్వాత పంటలు వచ్చింది, కానీ ఒక నికరంగా ఉండటం అనేది, స్థిరంగా ఉండటం అనేది దెబ్బతింది రైతు దెబ్బతిన్నాడు బాగా. ఆ స్థితి నుంచి ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే స్థితికి నెట్టబడ్డాడు. ఇవన్నీ కూడా ఈ రైతు బాధలు కానీ ఇవన్నీ కూడా మీ కవిత్వంలో ఫలానా పద్యంలో ఉండదు కానీ అంతర్లీనంగా ఉంటుంది. అండర్ కరెంట్ ఇదే. అంటే భూమిలో వ్యవసాయ క్షేత్రంలో మీరు అక్షర సేద్యం చేశారు. మీరు అక్షర సేద్యం చేసేటప్పుడు ఈ భూమి అన్నది ప్రధాన పాత్రైంది. నగ్న భూమి మీద నగ్న దేహంతో శయనించినప్పటి అనుభవం అని ఒక పద్యం ఉంది. మోహనలోనే అవార్డు వచ్చింది సాహిత్య. దాంట్లోనే దానికి తర్వాత నగ్న భూమి మీద నగ్న దేహంతో శయనించినప్పటి అనుభవం ఏదో భూమి పొరల్లో అగ్ని నా హృదయంగా వికసిస్తున్నట్టు మొదలైంది పద్యం. నేలలోకి దూకినట్టుగా నేను మట్టిలోకి దూకగలను, మట్టిలో స్నానం చేయటం తెలుసు నాకు. రైతు కాకపోతే ఇంకోటి అనటానికి వీలు లేదు. రైతు మట్టిలో స్నానం చేయటం, రైతులు దూకటం, నీళ్ళలో దూకటం, అది యు గో అండ్ ఆస్క్ ఎనీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ మెంబర్ని చెప్తారు. అది నేను అనుకుంటా. అందుకని స్ట్రెంగ్త్ ఆఫ్ మై పోయిటరీ ఈజ్ భూమి. అది మట్టి అనేది చాలా ఇంపార్టెంట్. మట్టిలో చాలా పద్యాలు రాశాను. అవన్నీ డైరెక్ట్గా దాన్ని కూర్చొని రాయటం కాదు కదా. ఈ ఒక 60 ఏళ్ల ప్రయాణం కదా కవిగా. నేను సీరియస్గా రాయటం మొదలుపెట్టి 54-55 ఏళ్ళు అయింది. ఈ 55 ఏళ్ళు ఒక జర్నీ. దాదాపుగా ఏ వయసు నుంచి కవిత్వం రాయడం మొదలు పెట్టారు? అంటే ఫస్ట్ అమ్మ హై స్కూల్ అనుకోండి, 14-15 ఇయర్స్ నుంచి, 15 ఇయర్స్ ఆ ప్రాంతం నుంచి అనుకోండి. అది నిరంతరం. కవిత్వం కోసం హైదరాబాద్ వచ్చాను, ఉద్యోగం కోసం రాలా నేను. ఎందుకు కవిత్వం కోసం హైదరాబాద్ వచ్చావే అంటే ఇది సెంటరు. ప్రతి దేశంలోనూ, ప్రాచీన దేశంలోనూ నగరం కేంద్రం అయింది. ఉజ్జయిని కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే హంపి కావచ్చు, నలంద కావచ్చు, ఏదైనా కావచ్చు. కవులు కళాకారులు వలసలు కల్చరల్ రంగంలోని ప్రారంభం నేను అనుకుంటున్నాను. కవులు కళాకారులు రాజధానికి చేరుతున్నారు, అది సెంటరు. హైదరాబాదులో ఉన్న కవికిను ఆదిలాబాదులో కవికి ఒకటి కాదు, ఇది సెంటరు. ప్రాస్పరిటీ అవటానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది.
కాబట్టి నేను కవి కాదలుచుకున్నాను, కవి సంగతి ఏదో తేల్చదలుచుకొని హైదరాబాద్ వచ్చా. కుటుంబం బతకడానికి ఉద్యోగం ఉంది, రిటైర్ అయ్యే లోపల ఒక ఉద్యోగం కట్టుకుంటూ ఒక కొంప కట్టుకుంటాను, పిల్లల్ని చదివించుకుంటాను. ఐ వాజ్ వెరీ క్లియర్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్. సో ప్రవృత్తే వృత్తిగా మారిపోయింది. అంతే, అంతేనా? అంతపేం లేదు. కాబట్టి అట్లా కాకుండా డబ్బులు సంపాదించదలుచుకుంటే ఇప్పుడు ఒక 100 కోట్లు సంపాదించి ఉండేవాడిని. ఈ కవిత్వం నన్ను జడగొట్టింది. కవిత్వం చెడగొట్టడం అంటే ఈ రకంగా ఆర్థిక పరంగా ఏం డబ్బు సంపాదించడం పెద్ద అక్కర్లేదమ్మా. మోకాళ్ళు తలకాయ ఉండాళ్ళు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదించడం సునాయాసం, చాలా ఈజీ. ఈ దేశంలో లూటింగ్ చేయటమే కదా. కవిత్వం ద్వారా ఎప్పుడైనా డబ్బు సంపాదించారా? ఎప్పుడు సంపాదించారు అట్టెవడని అనుకుంటాడు ఫూల్. నా దృష్టిలో కవిత్వం డబ్బు సంపాదించదు. మామూలు పరిభాషలో చెప్పకుండా ఆత్మజ్ఞానం కలిగించిద్ది, ఆత్మతృప్తి కలిగించిద్ది, నిన్ను కన్సోల్ చేసిద్ది, నిన్ను స్థిరచిత్తుణ్ణి చేసిద్ది, ధైర్యవంతుణ్ణి చేసిద్ది. మనిషి ఈ దేశంలో పుట్టటమే భయస్తుడుగా పుడతాడమ్మా. ఈ దేశంలో కరోనా భయం ఏ దేశంలో అయినా సరే మనిషి పుట్టగానే జనరల్ గా భయస్తుడుగా పుడతాడు. భయస్తుడే. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? భయం అనే ఒక పోయం రాశా. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని సంస్కారాల తర్వాత, ఇన్ని నాగరికల తర్వాత ఇంకా భయం భయంగానే మొదలైంది పోయం. దేనికి భయం? జీవన భయం. రేపు భవిష్యత్తుని గురించి భయం. నా పిల్లల గురించి, నా పెళ్ళాన్ని గురించి, నా మనవల గురించి నువ్వు సెక్యూరిటీ ఇవ్వు, నాకెందుకు ఈ వేదన, సంపాదించాలని దుగ్ధ ఎందుకుంటూ ఉండదు కదా. ఆ సెక్యూరిటీ లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదు, పరిపాలకులు ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా భయమే. ఇప్పుడు కరోనా భయం లాంటిది అనుకో, జీవితంలో అసలు కరోనా ఉంది, అక్కడి నుంచి వచ్చాం మనం. ఆ భయం పోలేదు కదా. భయం వ్యవస్థకు సంబంధించిన భయం. మీరు భయపడ్డారా? భయపడ్డారంటే భయం నుంచి విముక్తం పొందటానికి నాకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఉపయోగపడింది. ఎలా? నన్ను ఎట్లా అంటే, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంటే ఏంటి తెలుసా? హిస్టరీ ఆఫ్ ది సొసైటీ. ఇక్కడ వర్గాలు ఉన్నాయి, ఇక్కడ క్లాసులు ఉన్నాయి, ఇక్కడ కులాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాంతాలు ఉన్నాయి. కులము, ప్రాంతము, మతము ఈ తీసేయి కాదు కదా. నువ్వు కవిగా ఇవ్వాలో ఏ ప్రాసెస్లో మరొక రకంగా వీటన్ని ప్రభావాలు ఉంటాయి. నేను ఇంకొక కమ్యూనిటీలు పుట్టుండాను అనుకోండి, ఇంకొక రకంగా ఉండేది నా కవిత్వం. అగ్రికల్చర్ కమ్యూనిటీలో పుట్టడం వల్ల ల్యాండ్కి మనిషికి ఉన్న సంబంధం, ల్యాండ్కి ప్రకృతికి ఉన్న సంబంధం, రైతుకి ప్రకృతికి ఉన్న సంబంధం. పొద్దున్న రైతు ఇట్లా పెట్టి చూస్తాడు మబ్బులు, ఇంక వేడే వాడు చూడటానికి ఆస్కారం లేదు, వర్షం పడద్దా రాలేదా అనేది. అందుకని ఈ ప్రకృతికి సంబంధించిన దృష్టి అద్భుతంగా. నేను రొమాంటిక్ పోయిటరీ సంగతి చెప్పాను దాకా. రొమాంటిక్ పోయిటరీని మనం భావకవిత్వం ఉన్నందుకు కాదు, ఇంకేదైనా పేరు పెట్టాలి దానికి. వాళ్ళు రొమాంటిక్ పోయిటరీని నేచర్ పోయిటరీ అన్నారు. అవును, నేచర్, ప్రకృతి. అంతకుముందు ఆఫర్ అన్నోన్ అండ్ ఫియర్ ఫర్ అన్నోన్ అండ్ ఆఫర్ నోన్ అని చెప్పి వర్డ్స్వర్త్ లీచ్ గ్యాదరర్ అనే పోయం రాశాడు, డాఫ్డైల్స్ రాశాడు, స్కైలార్క్ రాశాడు, షెల్లీ లీచ్ గ్యాదరర్ అద్భుతమైన పోయం రాశాడు. అట్లనే కీట్స్ ఓట్స్ కానీ. అసలు మోడర్న్ పోయిటరీ బీజాలు నా దృష్టిలో రొమాంటిక్ పోయిటరీతో మొదలైంది. మోడర్న్ క్రిటిసిజానికి కూడా రొమాంటిక్ పోయిటరీలో మొదలైంది. ఆయన కాల్రిడ్జ్ రాసిన లిటరీ క్రిటిసిజం ఒకటి ఉంది, దట్ వాజ్ ది బిగినింగ్. తర్వాత ఆర్నాల్డ్ వచ్చాడు, అది ప్యారలల్గా అట్లా జరుపుకుంటూ వచ్చింది. వాటి ప్రభావాలు తర్వాత అభివృద్ధి చెందిన దేశాల మీద పడ్డాయి. మీ కవిత్వం మీద మీరు, మీ కుటుంబం, మీ కమ్యూనిటీ, మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెడితే ఇంగ్లీష్ లిటరేచర్, ప్రపంచ సాహిత్యం, లేదా మార్క్సిజం, లేదా భావ కవిత్వం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ? ఇవన్నీ ఉండయమ్మా, అన్నీ కలగలిపి ఒక సపరేట్ ఒకటంటూ ఉండదు. కానీ ఎక్కువ మార్క్సిజం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది బేసు. ఇబ్సన్ అని ఒక నాటక రచయిత ఉన్నాడు, గిబ్సన్, ఎనిమీ ఆఫ్ ది పీపుల్ అని ఒక నాటకం రాశాడు. మన పెద్ద మనుషుల సినిమా అక్కడి నుంచి తీసుకుంది. అది బెర్నార్డ్ షా ఉన్నాడు మనకు మోడర్న్ దాంట్లో. దేర్ ఇస్ నో విలన్, సొసైటీ ఇస్ ది విలన్ అన్నాడు. బట్ సొసైటీ అంటే సెపరేట్గా సొసైటీ అంటూ ఉండదు, మనుషులు కలగలిపితేనే సొసైటీ కదా. అవును, అవును. సో మీరు సొసైటీని విలన్ ఎలా అనగలుగుతారు? సొసైటీ అంటే వ్యవస్థని, సెపరేట్గా ఉండదు. మీకు ఇండివిజువల్గా ఎవడు దుర్మార్గుడు కాదు, వ్యక్తిగతంగా బై బర్త్ ఎవడు దుర్మార్గుడు కాదు. వ్యవస్థ, నువ్వు ఏదైనా అవుతున్నావంటే అది వ్యవస్థ నిర్మితమే. అందుకని మనాళ్ళు ఏం చెప్పారు, వ్యవస్థ శుద్ధి అయితే ముందు వ్యవస్థను మార్చడానికి, వ్యవస్థను మార్చడానికి రకరకాలు చెప్పుకున్నాం మనం. ఆర్మ్డ్ రెవల్యూషన్ అన్నాము, లేకపోతే ప్రజాస్వామ్యం, మరొక రకంగా రకరకాల రిఫర్మేషన్ అని రకరకాలు చెప్పుకుని వచ్చాం. ఇప్పుడు మేము కమ్యూనిస్టులు లేదా మార్క్సిస్టులు బిలీవ్ చేసేది ఇట్స్ ఆర్మ్డ్ రెవల్యూషన్ రావాలని. లేకపోతే ఈ వ్యవస్థ ధ్వంసం కాకుండా కొత్త వ్యవస్థ ధ్వంసం చేయదాగానే ధ్వంసం చేసి మరో మహత్తరమైన దాన్ని చెమటతో కడతామని ఒక పద్యం ఉంది, నేత్రధనస్సు. దాంట్లో 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఒక
ఒక జాతి చచ్చిపోయినా పర్వాలేదు కానీ జీవోత్సవం కాకూడదని అంతే మీరు కదా. ఎంతవరకు రిలేట్ అవుతారు దాని విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారనుకోండి, నా దృష్టిలో గొప్ప రైటరు. ఉమ్, ఆయన భావజాలంకి మాజాలం ఏం లింకు లేదు, కానీ వేయి పడగలు గొప్ప నవలు నా దృష్టిలో. అంటే ఒక కాలాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. చిత్రీకరించాడు. మాలపల్లిలో ఒక రకమైన చిత్రీకరణ జరిగితే వేయి పడగల్లో మరొక రకంగా చిత్రీకరణ జరిగింది. ఆయన రివైవలిస్ట్ కదా, మళ్ళీ పోయిన దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిద్దాం అనుకున్నది అది ఇంపాసిబుల్. మోడీ చేసినా కూడా ఇంపాసిబులే. శివారెడ్డి గారు భగవంతుడిని నమ్ముతారా? నమ్మడం. మరి దేన్ని నమ్ముతారు? నువ్వు దేన్ని నమ్ముతానంటే నా రీజనింగ్ని నమ్ముతా, నా హేతువుని నమ్ముతా, హేతు బుద్ధిని నమ్ముతా. కమ్యూనిస్టు అయినాడు ఎవడు నమ్మడు. హేతు ఉందగా, డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ ది రీజన్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు వ్యవసాయ కుటుంబాలు పుట్టిన వాళ్ళకి తీరిక లేదు. పండగ వస్తే దీపావళి పండుగ వస్తే పొంగల్ చేసుకొని తింటారు, అంతే. గారెలు వండుకుంటారు ఉంటే, అంతకంటే ఎక్కువ లేదు. రోజు గాయత్రి మంత్రం చదవటం, పూజ చేయటం, ఆ గొడవలు ఏమి ఉండవు. అవకాశం లేదు. లేజరింగ్ క్లాస్ కాదు. అయితే మీరు కర్మయోగి అని చెప్పచ్చు. ఏదో మీ పేరు ఎట్ట పెట్టుకుని నాకే అభ్యంతరం లేదు. పని ముఖ్యం కదా. అయితే శివారెడ్డి గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత వృత్తిపరంగా లెక్చరర్గా చేస్తూ, ప్రవృత్తిపరంగా కవిత్వం రాస్తూ, మేము విన్నది ఏంటంటే ద్వారకా హోటల్ హైదరాబాద్లోని చిన్న చిన్న గ్యాదరింగ్స్ పెట్టి చిన్న సాయంత్రం గ్యాదరింగ్స్ కాదు, పెద్ద గ్యాదరింగ్సేనా? వాటి గురించి కొంచెం చెప్తారా? చెప్తా. హైదరాబాదు నేను 66లో వచ్చాను కదా. ఇంగ్లీషు లిటరేచర్ చదువుకున్నందువల్ల జాన్సన్ ఇత్యాదులంతా కూడా లండన్ కాఫీ షాపుల్లో కలిసేవాళ్ళని, అక్కడ అమెరికాలో అట్లా కలిసేవాళ్ళని చూసా. ఇవన్నీ నేను లండన్ పోయినప్పుడు చూశాను, న్యూయార్క్లో చూసా. సో ఆ కల్చర్ ఇక్కడ తీసుకొద్దాం అట్లా అనుకోలేదు. నా పోటాడు కొత్త, నాకు ఐ వాజ్ అన్నోన్ కదా. ఇక్కడ హైదరాబాద్ 66లో శివారెడ్డిని అన్నోన్, ఎవడెవడు తెలియదు నాకు. దిగంబర కవులు 2 సంపుటాలు వచ్చినాయి అప్పుడు. వాళ్ళని నేను చూడలా, వాళ్ళని కలవాలంటే ఎట్టా. కాబట్టి కలిసే ప్లేస్ ఒకటి అవసరం. నేను ఖైరతాబాద్లో ఉండేవాడిని అప్పుడు, అందుకే ద్వారకాన్ని సమావేశం చేసాం. సాయంత్రం 6 to 9:30 కూర్చునేవాళ్ళం. ఒక ఇద్దరు 10, 20, 30, 40 మంది వచ్చిన రోజులు ఉండేవి. ఎవరెవరు వచ్చేవాళ్ళు? అందరు రాని వాళ్ళు ఎవరని అడుగు. తెలుగు సాహిత్యంలో వరవరావు గారి దగ్గర నుంచి, తిరుపతి నిర్మల సుధన్ రావు గారి దగ్గర నుంచి, రమణారెడ్డి గారి దగ్గర నుంచి, చేకూరు రామారావు గారి దగ్గర నుంచి, చల్లసాని ప్రసాదరావు గారి దగ్గర నుంచి రానాడు ఎవడు. అదొక పెద్ద ఆకర్షణ ఆ రోజుల్లో. అక్కడేం క్లాసులు జరగవు. మీరు వచ్చారనుకోండి, ఒక రౌండ్ కాఫీ చెబుతాం, ఇంకోళ్ళు వస్తే ఇంకో రౌండ్ కాఫీ చెబుతాం. ఎవడు అన్నాడులే, మీకు ఆ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 25,000 అన్నాడు. నా కాఫీ ఖర్చు అయ్యా 1 సంవత్సరం అని చెప్పా. ఏం డిస్కషన్స్ జరిగేవి అక్కడ సీరియస్గా? ఏం ఇప్పుడు నువ్వు ఒక పద్యం రాసావనుకో, అమ్మ చదువు అంటావు, నువ్వు చదువుతావు, వింటారు 10 మంది. దాని మీద డిస్కషన్ జరిగింది, బాగుందనే బాగోలేదని. ఒకసారి వసీరా అనే ఒక కవి ఉన్నాడు, ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, వండర్ఫుల్ పోయిట్. ఒక పద్యం రాశాడు. నేను దేవిప్రియ అందరూ ఉన్న మిత్రులంతా ఉన్న పద్యం చదివాడు. ఒక మొరటుగా ఒక మాట వాడాడు దాంట్లో. మా దేవిప్రియ అబ్జెక్ట్ చేశాడు. అబ్జెక్ట్ చేస్తే మనం వాడే మాట కదా అన్నాడు. అప్పుడు దేవిప్రియ ఇమీడియట్గా మనం వాడతాం, బూతులు వాడతాం, ఈ అమ్మ ఈ బూతులు మాట, ఆ బాటలు రాయి, మనం వాడే రాయమన్నాడు. అట్లా కాదు. అట్లా జరిగినప్పుడు ఆ పోయము రిఫార్మ్ అయ్యిద్ది. వీళ్ళంతా సీనియర్ పోయిట్స్ కదా, చుట్టూ ఉండాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు కాదు కదా. కొత్త వాళ్ళు పద్యాలు చదువుతారు, అప్పటికే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వింటారు, చెబుతారు ఆడ అభిప్రాయం. పద్యం ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లుంటే ఇట్లా ఉంటుంది. అందుకని ఒకటి వచ్చింది, ద్వారకా హోటల్లో కనుక పద్యం పాస్ అయితే దానికి ఎక్కడ అడ్డు లేదని. ఇప్పుడు కవిత్వంలో మనకి దిగంబర కవిత్వం, సంప్రదాయ కవిత్వం, ఇంకా పైనుంచి వద్దాం, ఇలాంటివి 4-5 రకాలు చాలా ఉన్నాయి. మెయిన్ ఇందులో మీరు ఎక్కువ ఇష్టపడేది ఏదని? నేను ప్రాచీన కవిత్వం క్షుణ్ణంగా చదువుకున్నాడిని, అక్కడి నుంచి పద్యాలు రాసుకుంటూ వచ్చినాడిని. ప్రాచీన కవుల్లో మీకు ఎవరు ఇష్టం? ఒక లల్లి తల్లి, నాకు ఆముక్తం అనేది ఇష్టం, అలసాని పెద్దన మనుచరిత్ర ఇష్టం, ఇట్లా చాలామంది నాకు. ప్రభావతి పద్యం ఇష్టం, చీమకూర వెంకట కవి ఇష్టం, కృష్ణదేవరాయలు ఇష్టం. చాలామంది అద్భుతమైన పద్యాలు రాసిన వాళ్ళు. మరి వారందరూ కూడా ఒక భగవంతుడి గురించో, రాజుల గురించో, దేవతల గురించో రాశారు తప్పిస్తే. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కూడా స్థలాన్ని కాలాన్ని విడదీస్తున్నాం, విడదీయకూడదు. ఏ రచనకైనా సరే స్థలకాలాలు చాలా ముఖ్యం. జీవితానికి స్థలకాలాలు ముఖ్యం కదా. ఒకడు వికాసం చెందుతున్నాడు, విధ్వంసం అవుతున్నాడు అంటే స్థలకాలాలను బట్టి ఉంటుంది, సమాజాన్ని బట్టి ఉంటుంది. స్థలకాలాలు సమాజాన్ని నుంచి సాహిత్యాన్ని విడదీయకూడదు. నీకు మహాప్రస్థానం ఎట్లా అర్థం చేసుకుంటావు? ఇప్పుడు 30s 40sలో ప్రపంచం ఎట్లా ఉందో కనుక నీకు అర్థమైతే యు ఎంజాయ్ మోర్. విశ్వకవి శ్రీశ్రీ మన ఇక్కడ పుట్టి వికాసం చెందటం ఒక్కటే కాదు, కార్మిక కర్షక సంబంధించిన ధారణంతా తీసుకొచ్చినాడు శ్రీశ్రీ. ముందు ప్రపంచ సాహిత్యాన్ని అద్భుతంగా చదువుకున్నవాడు శ్రీశ్రీ. శాబ్దికుడు, కుందుర్తి గారి మాటలో చెప్పాలంటే
శ్రీశ్రీ శాబ్దికుడు మాటలు అట్ట పడిపోయాయి. అటువంటి ఒక ప్రాలిటేరియన్ అవుట్లుక్ ఆయన తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ మహాప్రస్థానంలో తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మీ కవితల్లో ఎక్కువగా మీ కవితలన్నీ కూడా పేర్లు ఆడవారి పేర్లు ఎక్కువ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ సాహిత్య అకాడమీ వచ్చింది మీకు మోహన అనేది వాటి గురించి చెప్తారా? 1988లో వచ్చింది. 88లో నా 6వ పుస్తకం, దానికే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. బహుశా ఐ వాజ్ ది సెకండ్ యంగెస్ట్ మ్యాన్ టు గెట్ ఇట్. మోహన నేను అందుకనే మొన్న గుడిపాటి వెంకటేశ్వర్లని పాలపెట్ట బుక్లు వాళ్ళు ఆమె ఎవరైతే మాత్రం ఒక పుస్తకం వేశారు నాది. దాంట్లో ఒక 70-80 పోయమ్స్ ఉన్నాయి. అన్ని స్త్రీల మీద రాసిన పోయమ్స్ అవి. మొట్టమొదటిసారి పెన్నా శివరామకృష్ణ ప్రపోజ్ చేస్తే అన్ని పద్యాలు ఏడుండయ్యా అన్నాను. ఆయన సంకలించాడు, దగ్గర 80 పద్యాలు వచ్చినాయి. అంటే ఈ 50 ఏళ్లలో శివారెడ్డి భిన్న సందర్భాల్లో భిన్న స్త్రీల మీద రాసిన పోయమ్స్ చాలా ఉన్నాయి. మోహన ఒకటి. అంటే దీనికి ఏమైనా ఫెమినిస్ట్ స్త్రీ భావజాలం ఏదైనా ఉందా? బహుశా మా తల్లి లేకపోవటం, తల్లి ప్రేమ లేకపోవటం, నేను స్త్రీ పక్షపాతిని అనుకోసేపు. ఇంకొక మాట చెప్పనా? ఇంకో మాట, సగం స్త్రీయే కవిలో. అవును, ఇన్ఫ్యాక్ట్ ప్రతి మనిషిలో సగం స్త్రీ ఉంటాడు. ముఖ్యంగా కవిలో అలాగే సృజనకారుడిలో స్త్రీ లాలిత్యానికి, ప్రేమకి, కరుణకి, క్షమకి గుర్తు కదా. అందుకని అవన్నీ ఉండాలి కవికి. అందుకని అర్ధనారీశ్వరుడు అంటే కవే నా దృష్టిలో, ఇంకోటి కాదు. అదేదో అట్ట ప్రవాహం అయింది ఈ అనంత జీవితంలో. 50-60 ఏళ్ళ జీవితం ఉంది కదా. మీకు 78 ఏళ్ళు. మీరు ఇంత ఫిట్గా ఉండడానికి కారణం ఏంటి? ప్రకృతేనా? కాదు, నేను ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, అడిగేశాను. కవిత్వం అమ్మా, కవిత్వం సృజనే. కవిత్వం అంటే కవిత్వం అని కాదు, క్రియేటివిటీ, ఎనీ సృజన, ఎనీ క్రియేటివిటీ ఈజ్ ఎ ఫోర్స్ కదా. నాకు తెలిసిన ఒక ఆయన ఆల్కహాలిక్ అయ్యాడు. పొద్దుపూట ముఖం కొడుకోవటం దాంతో మొదలుపెట్టేవాడు. అటుంటాయన దాని నుంచి బయటపడటానికి కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. బయటపడ్డాడు. కవిత్వం సేవ్డ్ హిమ్, తెలుసా. అట్లా ఇంకొక కవి మిత్రుడు, పేరు కూడా చెబుతా, ఆశారాజు. పాన్ కోసం 10 మైళ్ళు రేత్రి పోగలరు ఒక పాన్ కోసం. కవి అయిన తర్వాత పాన్ మానేశాడు. కవిత్వంలో ఇన్ని లాభాలు నన్ను సంస్కరించే గుణం, తను తాను సంస్కరించుకున్నాను. చాలా బాగుంది. తను తాను ఫిట్ చేసుకునే టైం, ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్. అంటే మృదువుగా పలకటానికి, మృదువుగా చెలించటానికి, సంస్పందన గుణం ఉండటానికి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఇట్ టెల్స్ యూ హౌ టు రియాక్ట్, హౌ టు రెస్పాండ్, హౌ టు ఆన్సర్. ఇవన్నీ చెప్పకపోతే ఇది కలెక్ట్ అయ్యింది. ఏ కళ అయినా డ్యాన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇట్ నీడ్స్, యూ టేక్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఆర్ హీ మస్ట్ బి ఏ గ్రేట్ డిసిప్లినేరియన్. కవులలోకి విషయంకి వస్తే మాకు తెలిసినంత మట్టుకు ప్రజా కవులు లేదా కవులకి కవులు అనుకుంటూ ఉంటారు. మీరు ఏ కోవకి చెందుతారని మీ దృష్టిలో? ఈ పేర్లు పెట్టడం చూసారా కొంచెం ఇబ్బందికరమైన. నేను ఎడ్జెక్టివ్స్ వాడటం కూడా నేను అబ్జెక్ట్ చేస్తాను. పోలికలు కూడా అబ్జెక్ట్ చేస్తాను. పోలికలు ఒకళ్ళకి తక్కువ చేయటానికి, ఎక్కువ చేయటానికి పనికొస్తూ ఉంటాయి. వద్దోట్లు పాట రాయి, కథ రాయి, వ్యాసం రాయి, ఇంకేదైనా రాయి, లేదా ఇంకోటి చేయి, ఓపెరాలాగా డాన్స్ ప్రోగ్రామ్. ఇవన్నీ నీ లోన ఉన్న జీవశక్తి బయటకు వస్తుంది. ఈ జీవశక్తి నిర్మాణం ఎట్లా జరిగిద్ది? ఇంటరాక్షన్ బిట్వీన్ యూ అండ్ ది సొసైటీ అండ్ ద పీపుల్ లేకపోతే ఏముంది? ఈ భూగోళాన్ని మనుషులు లేకుండా ఊహించు, ఏముంది? ఈ భూగోళానికి సమస్త సౌందర్యం ఇచ్చేవాళ్ళు మనుషులు, చెట్లు కాదు. చెట్లు కూడా అవసరం ఉంటాయి. చెట్లుకి చెట్లు తనం, సముద్రానికి సముద్రం తనం ఇచ్చేది మనుషులు. మనుషులు లేకపోతే ఏముంది తల్లి? ఈ మనిషిలో ఉన్న ఔన్నత్యాన్ని లేకపోతే సృజనాత్మక శక్తిని కవి గుర్తిస్తాడు, రచయిత గుర్తిస్తాడు, దాన్ని పాస్ ఆన్ చేస్తాడు. నా పుస్తకం ఎవడిని చదివిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకసారి నేను ఒరిస్సా నుంచి అక్కడి నుంచి వస్తున్నాం. వైజాగ్లో దిగాము. ట్రైను 3 గంటలు 4 గంటలు లేట్ అయితే స్టేషన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. 2 బీటెక్ చదివే స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నారు మాతో పాటు. ఏదో 3-4 గంటలు కూర్చున్న తర్వాత అందుట్లో ఒకటి అన్నాడు, బ్రహ్మంగారని ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. గురువు అప్పుడు శివారెడ్డి కవిత అనే పుస్తకం వచ్చింది. మీ శివారెడ్డి కవిత చదవకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని అండి, అది నన్ను బతికిచ్చింది సార్ అని. అంతకంటే ట్రిబ్యూట్ ఏంటి? అంతకంటే గ్రేట్. కరెక్ట్. నీకు బతకాలనే ఒక కోరిక, జీవితంలో ఒక వాంఛని, ఒక రివైవ్ చేసే శక్తిని, అదేమ్మా ఒక రెవల్యూషనరీ జీల్ని ఇవ్వగలిగి ఉండాలి. ఇప్పుడు అమ్మ చదివామనుకోండి, ఇప్పుడు
గోరికి అమ్మ ఏమిచ్చింది, అది బ్రహ్మాండంగా ఉంటుంది. గోరికి బాల్యాలు కానీ, నా బాల్యం కానీ, నా విషయం చదవండి, ఇప్పుడు ఎపిక్ లెవెల్లో ఉంటాయి అవి. ఒక జీవితానికి సంబంధించిన వైముఖ్యం ఇవ్వకూడదు. ఏ కవి అయినా సరే, ఏ కళాకారుడైనా ఒక అనురక్తి ఇవ్వాలి, ఒక లోలుపత ఇవ్వాలి. అంటే ఆ డిజాల్వ్ అయ్యే లక్షణం ఉంటుంది కదా. ఒక దృశ్యం చూస్తున్నాం, ఒక మనిషిని చూస్తున్నాం, డిజాల్వ్ అవుతాం, తాదాత్మ్యం చెందడం, లేకపోతే కరిగిపోవటం. ఆ డిజాల్వ్ అయ్యే లక్షణం కవిత్వం ద్వారా వచ్చింది, లేకపోతే డ్యాన్స్ ద్వారా వచ్చింది. మాకు అలంకార శాస్త్రంలో ఉంది, రసం ఎన్నిష్టం అనే ఒక మాట ఉంది. రససిద్ధి అంటాడు. రసం ఎన్నిష్టం అంటే అది రాసేవాడిని ఇష్టం అనలేదు, నటుండి ఇష్టం అనలా, సామాజిక నిష్టం అన్నాడు, చూచేవాడిని ఇష్టం అన్నాడు. రసం ఎక్కడుందంటే రాసేవాళ్ళు లేదు, వేసేవాళ్ళు లేదు, చూసేవాళ్ళు ఉందన్నాడు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మీ కవిత్వం మొత్తంలోని మీకు రససిద్ధి, ఇప్పుడు మీరు ఒక మనిషి గురించి చెప్తే, ఎవరో ఒకరి గురించి చెప్తున్నారు, ఆయన ఆత్మహత్య చేసుకోవడమే మానేశాను, అంత ఇంపాక్ట్ ఉన్న కవిత్వం ఏదని మీరు అనుకుంటున్నారు? అవి మాకు కొన్ని వినిపిస్తారా? ఫేజ్ వైజ్ అమ్మాయి, ఫేజ్ వైజ్. ఇప్పుడు ఉదాహరణకి రక్తం సూర్యుడు అనేది 73 మొదటిది 73 అది షిఫ్ట్ అయ్యా. అంతకుముందు వచ్చిన పద్యం నుంచి షిఫ్ట్ అయ్యా, వచ్చిన కవిత్వంలోకి వచ్చా. వచ్చిన కవిత్వంలోకి వచ్చినాక నాకు సమస్యలు చాలా వచ్చినాయి. అంతదాకా పద్యం సాధన చేసావు, వచ్చిన కవిత్వానికి అవన్నీ ఏదైతే నిష్ఠతో నువ్వు ప్రాక్టీస్ చేసావో అవన్నీ వదులుకోవాలి. వచ్చిన కవిత్వంలో మామూలు భాష వాడాలి. కుందుర్తి గారు చెప్పేవాడు, మనం మాట్లాడుకునే భాష రాద్దాం, పద్యాలు అద్భుతంగా రాసే శక్తి ఉంది. ఈ డైవర్షన్ రక్తం సూర్యుడితో మొదలైంది. అదే నా దోవ మారిన తర్వాత వచ్చిన పుస్తకం రక్తం సూర్యుడు. రక్తం సూర్యుడిలో దోవ మారినట్టు తెలిసిద్ది, వచ్చిన కవితలో ఉంటుంది. చర్య అనే నెక్స్ట్ పుస్తకం ఉంది, రెండోది. చిన్న చిన్న పోయమ్స్. అసలు నా అప్పుడు థింకింగ్ ఏంటి, ప్రతి పుస్తకానికి ముందు ఎట్లా ఉండాలా కవిత్వం, ఇట్లా ఉండాలా, ఏ శీర్షిక కూడా కవిత్వంలో భాగం కావాలనే ఉద్దేశంతో రక్తం చర్యలో వచ్చింది. అన్నీ కలిపి 10 లైన్లు ఉంటాయి, శీర్షిక తీసేస్తే నీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకని ప్రతి పుస్తకం కూడా ఒక చిన్న ప్రయోగం కింద లేక నాకు ఆ దశను బట్టి, ఆనాటి సామాజిక దశను బట్టి, సామాజిక స్థితిని బట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థితిని బట్టి నీ పద్యాలు వస్తాయి. చర్య ఒక రకంగా ఉంటే తర్వాత ఆసుపత్రి గీతం వచ్చింది, లాంగ్ పోయం, కావ్యం. ఆసుపత్రి గీతం హాస్పిటల్ మీద మొత్తం పోయం అంతా కూడా హాస్పిటల్ మీదే. నీలోఫర్ హాస్పిటల్తో నాకు 1 సంవత్సరం సంబంధం ఉంది. మొత్తం స్టడీ చేశాను, పోయం రాశాను, ఆసుపత్రి గీతం రాశాను. ఆసుపత్రి గీతం అంతగా ఇన్వాల్వ్ అయ్యాం. రాసిన తర్వాత 4వది నేత్రధనస్సు. నేత్రధనస్సు చిన్న చిన్న పోయం. అంటే నేనే కాదు, సబ్జెక్ట్ ఏంటి, నేత్ర అనేక ఉన్నాయి. లాంగ్ పోయంలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఖండికలు ఉన్నాయి అనుకోండి, అనేక ఖండికలు ఉండొచ్చు, అనేక దేని మీద రాయొచ్చు. గుర్తుంటే 1-2 చెప్పగలరా? ధ్వంసం చేయదగిన దాన్ని ధ్వంసం చేసి మరో మహత్తరమైన దాన్ని చెమటతో కడతాం, చుట్టూ రాళ్లే అంగరక్షకుల్లా విస్తరించి ఉంటే నదీ జలాలని భ్రమించి మోజుపడటం వెర్రి. చాలా బాగుంది. దేన్ని ధ్వంసం చేయకుండా దేన్ని నిర్మిస్తావు? ధ్వంసం చేయదగిందేది నీకీ లోకంలో కనబడకపోతే నిజంగా నువ్వు ధ్వంసం చేయదగిన వ్యక్తివి. సూపర్. అప్పుడు ఆ రోజుల్లోనే వస్తువుని గురించి, చూపును గురించి, చూపు అనే ఒక పద్యం ఉంది. ఆకులో ఆకాశాన్ని, ఆకాశంలో అడవుల్ని చూడలేని వాడు మనుషుల్లోని మహత్తర ఆకాశ అటవీ సౌందర్యాన్ని చూడలేడు. ఎట్లా చూపులో చూపు, ఆకులో ఆకాశాన్ని, ఆకాశంలో అడవుల్ని చూడలేని వాడు మనుషుల్లోని మహత్తర ఆకాశ అటవీ సౌందర్యాన్ని చూడలేడు. రోడ్లలో నదుల్ని, నదుల్లో నవచైత్ర పదాల్ని చూడలేనివాడు మనుషుల్లోని నవోన్మేష ఆశా వసంతోత్సవాన్ని చూడలేడు. అబ్బా, అద్భుతం, గ్రేట్. చూడటం చాలా ఇంపార్టెంట్. అందుకని కళాకారుడు కూడా చూపు ద్వారా నేర్చుకుంటాడు, ఆర్టిస్టు చూపు ద్వారా నేర్చుకుంటాడు, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కళాకారులకి ఇంద్రియాలు చాలా చురుగ్గా పనిచేయాలి. ముఖ్యంగా కవులకి కళ్ళు, చెవులు పనిచేయాలి. చెవు ద్వారా నువ్వు మాటను పట్టుకుంటావు. మీరు కొత్త మాట అన్నాడు, నేను గ్రహిస్తాను, కొత్త దృశ్యాన్ని చూస్తాను నేను. ఏమ్మా, సౌందర్యం అంటే ఎక్కడుంది తల్లి? నీ చూపులోనే ఉంది. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు నాకు, ఇప్పుడు 7 ఏళ్ళాడు, 6:30 జరుగుతుంది. నా దృష్టి అంతా ఆవిడ కళ్ళు పోతాయి, నా కళ్ళు కూడా అటే పోతాయి. చిన్న తేనె పెట్టి ఉంటుంది, ఇంత ఉంటుంది అది, దాని ముక్కు ఎంత పొడుగ్గా ఉంటుంది. ఎగురుతూ ఎగురుతూ నిమ్మ చెట్టు పూలోంచి తేనె లాగిద్ది, అది వాల్దో లాగిద్ది. వాడు దాని వెంక చూస్తూ ఉంటాడు. మనం చూడటానికి తీరిక ఉందా? చూడగలమా మనం? నవ్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మై గ్రాండ్ సన్. డూ యూ నో దాట్? ఐఎమ్ లుకింగ్ ఎట్ ద హోల్ వరల్డ్ త్రూ ది పాయింట్ ఆఫ్ మై గ్రాండ్ సన్.
చిన్న పనుల్లో ఉన్నటువంటి ఆశ్చర్యజనితమైనటువంటి చూపు కానీ, ఆశ్చర్యపడే లక్షణం కానీ, సౌందర్యాత్మకత కానీ అన్నీ పోతున్నాయి కదా. వీఆర్ డైయింగ్ స్లోలీ. చిన్నపిల్లల నుంచి అక్కడి నుంచి నేర్చుకోవాలి మనం. మనిషి ప్రకృతిలో భాగం అనుకోకుండా మనిషి నేను ప్రకృతికి చాలా సుపీరియర్ అనుకోవడంతో వస్తుందా? నీకు సర్వశక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు మర్చిపోతున్నావు. ఏమ్మా, మా చిన్నప్పుడు కాలువలు వచ్చిన దగ్గర నుంచి బొచ్చిపోళ్ళ చేపలు ఉండేవి. అప్పుడు ఫెర్టిలైజర్స్ లేవు, తర్వాత పెస్టిసైడ్స్ కూడా లేవు. ఎక్కడ కొంటుంటే అట్ట కండవాతో అన్ని చేపలు దొరికాయి. ఇప్పుడు ఒక్క చేప దొరకదు, చచ్చిపోయి పెస్టిసైడ్స్ కూడా చచ్చిపోయినాయి. ఇది డిస్ట్రక్షన్ కదా. యు ఆర్ డిస్ట్రాయింగ్ ది నేచర్, ఇన్ ది సేమ్ టైమ్ యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ కరోనా గురించి కూడా ఏం చెబుతున్నారు, ఇది విలయమే కానీ ఇది ఎవల్యూషన్లో భాగం అంటున్నారు. ఇది మానవ నిర్మితమా, మానవుడు తయారు చేశాడా అని కాదు, ఇది ఎవల్యూషన్లో భాగం అన్నారు. మరి ఎవ్రీ 100 years ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్. లోన ఈ ఎక్స్పోజర్ లేదు కాబట్టి గతంలో మసూచి వచ్చినప్పుడు మరొకటి వచ్చినప్పుడు మనకు తెలియలేదు, కానీ ఇప్పుడు మనకు తెలుస్తుంది. అది ఇది ఎవల్యూషన్లో భాగం, ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అందుకనే దాంతో బతకాలట అలవాటు చేసుకోమని చెబుతున్నాం. మీది పక్కకు ఒత్తిగిలితే చిన్న వాక్యాలు మీరు అంటే చిన్న చిన్న వర్డ్స్ పెడతారు టైటిల్స్ గా. ఒకసారి నా పుస్తకాలు అట్ట తిరిగైతే ప్రతి పుస్తకం ఒక ఫేజ్, ఒక దశ. ఈ పుస్తకం ఉన్నప్పుడు ఈ పుస్తకం ఉండదు. పక్కకు ఒత్తిగిలితే ఒక దశలో ఉంటే ఒక రకంగా ఉంటే, దాని తర్వాత వచ్చిన కొంచెం స్వేచ్ఛ కావాలి ఇంకో రకంగా ఉంటుంది. రాను రాను డైలాగులు చెప్పడం మానేసి, సంభాషణ మానేసి క్లుప్తంగా పలకటం, సింపుల్గా పలకటం. సింపుల్గా రాయటం అనేది ఈజీ కాదు. చాలా 50 ఏళ్ళు 60 ఏళ్ళు సాధన చేసి ఇంతకాలం సింపుల్గా రాయటం. ఏమ్మా, నిప్పురవ్వ అని ఒక చిన్న పోయం ఉంది. నా చిన్నప్పుడు జరిగిన అనుభవాలను తిరిగి పోయమ్స్ చేస్తున్నా. చిన్నప్పుడు చుట్టలు తాగేవాళ్ళు కదా, అగిపెట్లు ఉండేవి కాదు ఎక్కువగా. పొయ్యిలో చుట్ట ముట్టించుకునేవాళ్ళు. మధ్యాహ్నం అయిన తర్వాత పొయ్యి ఆరిపోయేది కదా, ఎవడో ఒక ఆయన వచ్చి చుట్ట ముట్టించుకుంటాను అటు ఇటు కెలిగితే ఒక రవ్వ దొరికేది, ఆ రవ్వతో ముట్టించుకునేవాడు. దాని మీద కొంచెం ఈ మధ్య రాశా, రవ్వ ముఖ్యం కదా, చుట్ట ముట్టించుకుంటానైనా దేహం బతకటానికైనా, దేహంలో అయినా పొయ్యిలో అయినా ఒక రవ్వ ముఖ్యం కదా అని పోయం ఏదో వచ్చింది. అట్లానే అంటే నా చిన్నతనంలో తొలకరి వర్షాలు వచ్చిన తర్వాత నీళ్లు నిలిచినాయి అనుకోండి చేలల్లో, తొంగ అనే ఒక గడ్డి లాంటిది, అది బలంగా ఉంటుంది అనమాట. చాలా తొంగ మలిసిన తర్వాత నాగళ్ళు దిగవు, కర్రు దిగదు, పారలతో తిరగేసి నానా అవస్థ పడేవాళ్ళు. కానీ పందులు ఉన్నాయే, పంది ముట్టెతో కొట్టేసిద్ది, ఆ దుంపలు తింటాయి పందులు. తొంగ దుంపలు తేలకి ఇష్టమని ముట్టెతో కొడితే లెగిసిపోతే తినేస్తాయి దుంపలు. దాని మీద పోయి రాశా వరాహమిహిరుడు అని. వరాహమిహిరుడు బాగుంది. దాన్ని ఇప్పుడు అంటే గతంలో అనుభవం, ఎప్పుడు 70 ఏళ్ల కింద జరిగిన అనుభవాన్ని తిరిగి పునఃసృష్టి చేస్తున్నా నేను. అది పొయ్యిలో రవ్వ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఉమ్మెత్త చెట్లు ఉన్నాయి. ఉమ్మెత్తకాయలు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. పువ్వు పెద్ద అందంగా ఉండదు కానీ పొడుగు గొట్టంలాగా ఉంటుంది, కాయ మాత్రం గుండ్రంగా ఉంటుంది, ముళ్ళు ఉంటాయి. ఇప్పుడు మన కరోనా దానిలాగా ఉంటుంది అది. చిన్నప్పుడు దాన్ని ఏం చేసేవాళ్ళం, అటు ఎగరేసి చేయి పెట్టేవాళ్ళం, ఇక్కడ పడేది. పడిన తర్వాత ఇదిలిచ్చేవాళ్ళం. ఇదిలిస్తే ఈ ముళ్ళు గుసుకున్న ప్రాంతం అంతా రక్తపు చొక్కలు వచ్చాయి. మొన్న రాసే పద్యం, ఈనాటి కవుల్లో ఏదన్నా లోపం ఉందంటే చదవాలి. చదివేవాళ్ళు చదువుతున్నారు, చదవకపోతే నీకు విషయాలు రాదు. మీ పక్కకు ఒత్తిగిలితే అన్నది చాలా చిన్న టైటిల్. అంటే వింటూ ఉంటే కవిత్వం చదవనప్పుడు ఏంటి అనిపిస్తుంది, కానీ కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే అది చాలా అంటే పొలిటికల్ భావజాలంతో నిండి ఉన్న కవిత, ఇండైరెక్ట్గా పరోక్షంగా అని చెప్పి. ఎంతవరకు పొలిటికల్గా కాకపోవచ్చు కానీ అంటే ఒక కళాకారుడు, ఒక సృజనకారుడు కావలసిన దీక్ష అనుకో. పక్కకు ఒత్తిగిలితే తగిలిందో వాక్యం. పూర్వం ఒక రాజు తనకి పెళ్ళానికి మధ్య పక్కలో కత్తినాడాడట. ఎవరు కదిలినా రక్తం పలుకుతుంది. వేపకాయ హృదయం, పండిన వేపకాయ హృదయం, తడితడిగా మృదుమధురంగా తీయగా. వచ్చిన తర్వాత కవిత్వం రాయటం అంటే ఖడ్గంతో సహజీవనం చేయటం. మొద్దుబారటానికి వీల్లేదు, మొగగా మిగలటానికి వీల్లేదు. అది ఫస్ట్ పోయం. అది ఎవడికైనా వర్తించిద్ది, వ్యవసాయదారుడికి వర్తించిద్ది, కళాకారుడికి వర్తించిద్ది, ఎవడికైనా అప్లికబుల్. అది ఖడ్గంతో సహజీవనం చేయటం అంటే కత్తి మీద స్వామి వరవరావు గారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, 2-3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, అందరూ అప్పీల్ చేస్తున్నాం, ఏమి రావట్లేదు. అది ఖడ్గంతో సహజీవనం చేయటం కాదు కదా. ఒక కళను ఆరాధించి డెడికేట్ అయినాడు, వాడికి అర్థమైద్ది. అదే రంగం అని కావచ్చు అమ్మ. కవిత్వం అనేసరికి
సాధారణంగా సామాన్యులకి చెరువులో లేదు అని ఒక జనరల్ అభిప్రాయం ఉంది. ఎంతవరకు నిజం అంటారు? వచనమే అందరికి అందుబాటులో లేదు. వచనం చదువుకొని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి కవిత్వం, అవి కొంచెం సింబాలిక్గా ఉంటుంది కాబట్టి ఎబ్రియేట్ చేసి చెప్తాం కాబట్టి అందరికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఉందనుకోండి, దాన్ని కొంచెం విడమరిచి చెప్పాల్సిన వాడు ఎవడో చదువుకున్నాడు చెప్తాడు. అసలు పద్యమే లిమిటెడ్ కదా, చదివేవాళ్ళు తక్కువ కదా. అంటే పద్యపు రుచి వేరు, కథ రుచి వేరు, నవల రుచి వేరు. అందుకని పద్యాన్ని రుచి యొక్క అలవాటు పడ్డామనుకో, నువ్వు పద్యమే చదువుతావు ఎక్కువగా. అన్నీ చదువుతాను, నేను అన్నీ చదువుతాను. సాంప్రదాయ పద్యం చదువుతాను, వచ్చిన కవిత్వం చదువుతాను, కథ చదువుతాను, నవలు చదువుతాను, నాటకం చదువుతాను, విమర్శ చదువుతాను. ఏది అస్పృశ్యం కాదు, అన్నీ సృజనలే కదా. మీకు సరస్వతి సన్మాన్ అవార్డు వచ్చింది, నాకు తెలిసి పక్కకు ఒత్తిగిరి దానికే వచ్చింది కదా. అది ఆ అవార్డు గురించి కొంచెం వివరంగా చెప్తారా? 2017లో 2 అవార్డులు వచ్చినాయి నేషనల్ లెవెల్లో. ఒకటి కబీర్ సమ్మాన్ భోపాల్ వచ్చింది, ప్రెసిడెంట్ కోవిడ్ వచ్చి ఇచ్చాడు. అది అదే సంవత్సరం యూనివర్సిటీ ఒరిస్సాలో మహర్ అవార్డు అని నేషనల్ అవార్డు ఉంది, అది వచ్చింది. 18లో సరస్వతి సమ్మాన్. ఈ సరస్వతి సమ్మాన్కి పెద్ద ప్రాసెస్ ఉంది. అది వాళ్ళు ఫోన్ చేసి చెప్పిందాక నాకు తెలియదు, నాకు వచ్చినట్టుగా. అటు నా ఆనందం ఏంటంటే, ఒక తెలుగు పుస్తకం అంత దూరం పోద్దా, తెలుగు పుస్తకాన్ని వాళ్ళు నిర్ణయించి ఒక 13 మగ్గిని జ్యూరీ మెంబర్స్ కూర్చొని చర్చ చేసి ఆ ఫైనల్గా ఓటేశారు. దీనికి వచ్చింది. అది ఈ శివారెడ్డి రావటం కాదు, తెలుగు భాషకు రావటం. మీకు ఎన్నో రాజకీయ ఉద్యమాలతోటి కూడా చాలా మీ జీవితం ముడిపడి ఉంది. ఈ ఉద్యమాల వల్ల అందులోంచి మీ కవిత్వం పుట్టింది, అదే మీకు స్ఫూర్తి అని మీరు చెప్తున్నారు. వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయి? విజిలెన్స్ ఉంది ఎప్పుడు కూడా, ఇప్పుడు కూడా. ఎమర్జెన్సీలో ఒక వారం రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఉన్నారు అంతే. అంత పెద్ద ఏం లేదు, ఒత్తిడి ఉంటుంది. మా కాలేజీకి వస్తూ ఉంటారు సిఐడీలు వాళ్ళు వీళ్ళు. ఒక పక్క ఒత్తిడి ఉండగా మీరు కవిత్వం ఎలా రాయగలిగారు? ఒత్తిడి అనేది జీవితంలో భాగం అవుతుంది కదా రాను రాను. అంటే నార్మల్ ఒత్తిడి వేరు, కంటిన్యూస్ ప్రభుత్వం అన్నది పొలిటికల్ ఒత్తిడి. ఇంకా యూ బికమ్ మోర్ క్రియేటివ్. తొక్క అన్నం ఉడుకుతుందంటే కింద మంట ఉంటుంది కదా, మంట లేకుండా అన్నం ఉడకదు కదా. అన్నం అంటే గుర్తుకొచ్చింది, మీరు వంటలు బాగా చేస్తారని విన్నాను. బ్రహ్మాండంగా చేస్తా. కాలేజీ అయిపోయి ఎంఏ వెళ్ళిన దాకా ఒక 20 ఏళ్ళు చేసి ఉంటాను వంట. నాకు తెలియని వంటకం లేదు. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ బ్రహ్మాండంగా వండుతా. ఏమ్మా అదే కళ అనేది. నేను అద్భుతంగా చేపల కూర కొనటం కళ. మటన్ రకరకాలుగా చేస్తాం, గోంగూర వేసి రకరకాలుగా చేస్తాం కదా, వంకాయ వేసి రకరకాలుగా చేస్తాం కదా. అది ఎక్స్పెరిమెంట్లే కదా. అవును, కొత్త రుచుల్ని క్రియేట్ చేయడానికి, కొత్త వంటకం తయారు చేయడానికి నువ్వు శోధన చేస్తున్నావు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పోయం. మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఎందుకు? ఐ టాట్ హర్ కుకింగ్. Oh, good. She was only 18 when I married her. అవునా? I was 23 or 24. కవిత్వంలో ఆవిడ ఏమైనా పాలు పంచుకుంటారా? లేదమ్మా, మీరు రాసేటప్పుడు చదువుతుంటే ఏంటది. ఒక ఐడియాస్ ఇప్పుడు ఇవ్వడం. పనులు అయిపోయిన తర్వాత విశేషం అంటే, రోజు అన్ని పనులు అయిపోయిన తర్వాత 10:30 ఆ ప్రాంతంలో ఆ రోజు పేపర్లు వేసుకొని చదువుతూ ఉంటుంది, తిరిగేస్తూ ఉంటుంది. ఇప్పుడు అడ్డం రాకపోవటం పెద్ద ప్రోత్సాహం కదా, చాలు, అంతే కదా. సంప్రదాయవాదా లేకపోతే కవిత్వం రాసావు ఏం సంపాదించి పక్కన పెట్టబోయే అందనుకోండి, ఫినిష్. అప్పుడు మళ్ళీ మీరు వేరే స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది కవిత్వం రాయడానికి. అంటే మై లాంగ్ లైఫ్, మై అసోసియేషన్ విత్ ఫ్రెండ్స్. మా ఇల్లు ఎప్పుడు ఒక్కడది కాదు. ఇప్పుడు 4 తరాల కవులు మా ఇల్లే కేంద్రం. సిద్ధారెడ్డి దగ్గర నుంచి, దేవిప్రియ ఇత్యాదుల దగ్గర నుంచి ఆచార్య, వీళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళు మనుషులు, బయటాళ్ళు కాదు. ఒక 4 తరాల కవులకు మా ఇల్లు కేంద్రం. కాబట్టి ఒక కల్చరల్ అట్మాస్ఫియర్, ఒక కమ్యూన్ లైఫ్ మా ఇంట్లోనే పుట్టింది. అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? మా నాన్న ఇచ్చాడు నాకు. అది మా అమ్మ లేదు కాబట్టి మా సైట్లో ఆ కూలీలు వచ్చేవాళ్ళు, కోతలకు వచ్చిన వాళ్ళు, కుప్పలకు వచ్చిన వాళ్ళు 10, 20, 30 మంది ఉండేవాళ్ళు అక్కడ. ఒక కమ్యూన్ లైఫ్ నాకు తెలియకుండానే మా ఇంట్లోకి ఎంటర్ అయింది మా నాన్న ద్వారా. అది కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మీ భార్య సంప్రదాయవాద లేకపోతే సంప్రదాయం ఆ ప్రసక్తులే లేవు, అసలు ఉండవు. సాధ్యమైనంత సహజీవనం చేయటం, అప్పుడప్పుడు నేను అరుతాను సాధ్యమైనంత వరకు, అంతే కదా. ఇప్పుడు నాకు అన్నిటికీ ఇన్నాళ్ళ వయసులో ఏంటంటే, 2 మనుషులను కలపటం చాలా కష్టమని నాకు అర్థమైంది ఇప్పుడు, ఇన్నేళ్ల తర్వాత. 78 ఏళ్ళక ఇన్నాళ్ళ సంసారం చేసిన తర్వాత మీ ఆవిడ నువ్వు అర్థం చేసుకున్నావంటే నేను చెప్పలేను గట్టిగా. ఐ డోంట్ నో. మోస్ట్ సీక్రెట్ థింగ్ ఏదైనా ఉంటే లేడీయే. యూ కాంట్ బ్రేక్. అనేక సముద్రాలు ఉన్నాయి వాళ్ళ హృదయాల్లో, అనేక గుహలు ఉన్నాయి. నువ్వు ఏడ చూస్తావు ఏం చేస్తావు? కష్టం కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఉమెన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మ్యాన్ ఈజ్ ఏ సింపుల్ ఫెలో, వెరీ సింపుల్.
అడు వరల్డ్లీ వైజ్గా ఉంటాడు, కాంప్లెక్స్ కాదు. వెరీ కాంప్లెక్స్ కాదు, కాదు. వరల్డ్లీ వైజ్గా ఉంటాడు. మ్మ్. లేడీస్ అట్ట కాదు. అందుకని ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ నోన్ బై ఉమెన్ ఓన్లీ, Women, నాట్ ది yes. మెన్. మెన్కి చాలా ఈ వ్యవహారాలు ఉంటాయి, లౌకిక వ్యవహారాలు ఉంటాయి, స్త్రీకి అట్ట కాదు. నేను మెటీరియల్ చెప్తాను, ప్రేమ కోసం ఇద్దరు పిల్లల్ని కుటుంబాన్ని వదులుకొని వెళ్ళిపోయిన స్త్రీ నాకు తెలుసా, అది మగాడు చేయలేడు. 4 ఎకరాల పొలాన్ని వదిలేసింది, పిల్లల్ని వదిలేసింది, కుటుంబం వదిలేసింది, తనకి ఇష్టం వచ్చిన జీతకాడితో వెళ్ళిపోయింది ఆమె. మొగుడు పోయాడు, పోతే రాను, నా పేర 2 ఎకరాల పొలం ఉంది కదా ఆయన రాసి ఇచ్చేసింది, తీసుకుపోని. అది మగాడు చేయలేడు. అందుకని స్త్రీ శక్తి అనండి, ఇంకేదైనా పేరు పెట్టగానే, బట్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, నథింగ్ ఎల్స్. చాలామంది కవులు కవిత్వం రాస్తున్నారు. అయితే ఇది మంచి కవిత్వం, ఇది పర్వాలేదు, అసలు వీళ్ళు కవులు అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? రాసేవాళ్ళనే కవులు అనుకుంటున్నాం, అది పెద్ద తప్పు. రాయని వాళ్ళే కవులు. 20వ శతాబ్దం నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఎక్కడి నుంచో. ఇంత అభివృద్ధి కారణం ఏంటి? సృజనాత్మకతే కదా, ఊహే కదా, కొత్తదాన్ని కనుక్కుందాం అని ఒక శక్తే కదా ఇది తీసుకెళ్తుంది. కాబట్టి మనం రాసేవాడినే కవి అంటూ మానేద్దాం. చదివేవాడు కవి, విన్నవాడు కవి, సర్వ పనులు చేసి సర్వ చాకరీ చేసేవాడు కవి. నా దృష్టిలో గొప్ప కవి అంటే ఇప్పుడు వలస కూలీలు పోయారు చూసారా, వాళ్ళంతా కవులు. వాళ్ళు లేకపోతే ఏముంది, ఆగిపోయినాయి అన్నీ, స్తబ్దం అయిపోయింది, సర్వ ప్రపంచం కూడా స్తబ్దం అయిపోయింది. అందుకని శ్రమ సౌందర్యం, శ్రమే మూలం. శ్రమ లేకపోతే అభివృద్ధి లేదు, శ్రమ లేకపోతే ఏమి లేవు. అందుకని మనం గమనించాల్సింది, కవిని ఎట్లా గుర్తిస్తామంటే శ్రమను గుర్తించు, కవిని గుర్తించినట్టే. ప్రపంచ మానవ వికాసానికి ప్రేమించడం ఒక్కటే మార్గం అని చాటి చెప్పారు శివారెడ్డి గారు మీ కవిత్వంలో. మా ప్రేక్షకులందరి తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, నన్ను పిలిచి 4 మాటలు మాట్లాడించినందుకు. మీ అందరికీ, మీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.